పథకాల బౌండరీ నేటి నుంచే ఇందిరమ్మ ఇల్లు, రైతు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల మంజూరు అంటూ చూస్తా ఉన్నాం. కొడంగల్ నుంచి శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి నేడు నారాయణపేట జిల్లా చంద్రవంచకు సీఎం. తొలుత మండలానికి గ్రామంలో పూర్తి స్థాయిలో 622 గ్రామాల్లో లబ్ధిదారులకు ధ్రువపత్రాలు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా 606 గ్రామాల్లో. నేటి రాత్రి 12 గంటల తర్వాత ఖాతాల్లోకి డబ్బు. వచ్చే నెల క్యాబినెట్ ఇతర లబ్ధిదారుల ఖరారు. మార్చి 31 లోపు పథకాలు పూర్తిగా అమలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఒక కేంద్ర పథకాలపై డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ తుమ్మలతో సమీక్షిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. దీనిలో సీఎస్ కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనటువంటి 4 కీలక పథకాలు ఆదివారం ప్రారంభం కానాయి. 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆ పథకాలు సర్కారు ప్రారంభించబోతుంది. రైతులకు పంట పెట్టుబడి అందించేటువంటి రైతు భరోసా, భూమి లేని రైతు కూలీలకు ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు ప్రారంభం కానున్నాయి. వీటి కోసం ప్రభుత్వం పలు రకాలుగా కసరత్తు చేసింది. విధి విధానాల రూపకల్పన మొదలుకొని దరఖాస్తుల స్వీకరణ, గ్రామ సభల నిర్వహణ, లబ్ధిదారుల ఎంపిక వంటి ప్రక్రియలు చేపట్టింది. కానీ లబ్ధిదారుల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. పథకాలను మాత్రం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 26న ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, 4 పథకాలకు సంబంధించినటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం బట్టి 3 మంత్రులు సమావేశ నిర్ణయాలను సచివాలయంలో మీడియాకు వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం మండలానికి గ్రామాన్ని యూనిట్గా తీసుకొని 4 పథకాలు మొదటి దశగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఖచ్చితంగా ఈ 4 పథకాలు ఏవైతే ఉన్నాయో, రైతు భరోసా కానీ, రైతు కూలీలకు ఆత్మీయ భరోసా పథకం ఏదైతుందో అది కావచ్చు, లేకపోతే రేషన్ కార్డులు కావచ్చు, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ల పథకం కావచ్చు, వీటిపైన కొంత గందరగోళం జరుగుతున్న విషయం వాస్తవం. ఎందుకంటే ప్రజలు మాకందరికి కావాలనేటువంటి అంటే లబ్ధిదారులు కావచ్చు, చాలామంది ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈరోజు మాకు కూడా ఇందిరమ్మ ఇల్లు కావాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్న విషయంలో మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో కొంత గందరగోళం జరుగుతూ ఉన్న విషయం వాస్తవం. కానీ ఈ యొక్క పరిస్థితి అంటే ప్రశ్నించే తత్వాన్ని ఈ గతంలో ఎప్పుడు కూడా లేదు. ప్రస్తుతం ప్రజలు ఆ యొక్క విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసు. అంటే గతంలో కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు ఇస్తే ఈ ప్రజలు ఎవరు కూడా మాట్లాడలేదు. సో ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా చాలా వరకు మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి ప్రజలకు ఒక మంచి అవకాశం ప్రశ్నించడానికి తప్పేమీ లేదు. ఇందులో తప్పు పడడానికి ఏమీ లేదు. ఈ ప్రభుత్వం ఏదో వేగ్గా నడుస్తున్నది అనుకోవడానికి అసలే లేదు. ప్రజలు ఏం కోరుకుంటారో తెలుసుకుంటా ఉన్నారు. తప్పేమీ లేదు. రేషన్ కార్డు ఈరోజు ఎక్కడైతే మిస్టేక్ చెప్తున్నాయో వాటి మళ్ళీ మేము ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. రొటీన్ ప్రక్రియ, రేషన్ కార్డుల ప్రక్రియ రొటీన్ ప్రక్రియ, ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ రొటీన్ ప్రక్రియ, ఇవన్నీ కూడా జరుగుతున్న క్రమంలో కొంతమేర ఈరోజు ప్రభుత్వంపై బురదలనేటువంటి దాంట్లో ఈ బిల్లా రంగాలు ఇద్దరు కూడా, ఈ చీడా పీడ ఇద్దరు కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళ సోషల్ మీడియా వింగ్స్ తోటి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. దేశంలోనే అతిపెద్ద ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ శంకర్పల్లి ఏర్పాటుకు జెన్కో నిర్ణయం. 250 మెగావాట్లతో బ్యాటరీ స్టోరేజ్కు టెండర్లు. గంటకు 2.5 లక్షల యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఉస్మానియా కొత్త ఆసుపత్రికి 30 ఎకరాల శంకుస్థాపన. అధునాతన సౌకర్యాలతో గోషామహల్ స్టేడియంలో నిర్మాణం. ఆ బాధ్యతలు ఆర్ఎండ్బి శాఖే. అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష. 2150 కోట్ల వ్యయం అంచనా. మున్సిపాలిటీలో రేపటి నుంచే ప్రత్యేక అధికారుల పాలన. సో మున్సిపాలిటీలలో ఆల్రెడీ వాళ్ళ పాలన గడువు మూస్తుంది కాబట్టి ఇక రేపటి నుంచి ప్రత్యేక అధికారులు ఏవైతే కమిషనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రత్యేక పాలన చేస్తారట.